4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Now stop. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Now say 1, 2, 3. Out of 25, thank you. Happy morning, grade 10 Jasper, 26 out of 27, thank you. Happy morning, grade 8 Safar, 21 out of 23, thank you. Happy morning, grade 9 Topaz, 24 out of 26, thank you. Happy morning, grade 8 Jasper, 27 out of 30, thank you. Happy morning, grade 7 girls, 22 out of 25, thank you. Happy morning, grade 6 girls, 21 out of 23. Happy morning, grade 6 boys, 30 out of 50, thank you. శుభోదయం 7వ సఫర్ 24లో 23 మంది వచ్చారు ధన్యవాదాలు. Happy morning, grade 7 Topaz boys, 20 out of 20, thank you. Happy morning, grade 8 Jasper boys, 10 out of 40, thank you. Happy morning, 7th B boys, 14 out of 18, thank you. Happy morning, grade 8 Sapphire, 31 out of 37, thank you. Happy morning, grade 9 Jasper, 26 out of 26, thank you. Happy morning, today school attendance, 535 out of 600. Sing Jai Jai Hai, 1, start. ప్రతిజ్ఞ. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తున్నాను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో కలిగి ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానివృత్తితో కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయాభివృద్ధిలే నా ఆనందానికే మూలం జై హింద్. మరియు జాతీయ వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్నాడు ఉదయ్ కిరణ్ 9వ తరగతి జాస్పర్ నుంచి. అంతర్జాతీయ వార్తలు పలు అంశాలపై 90 నిమిషాల పాటు జరగనున్న డిబేట్లు జో బైడెన్ ట్రంప్ పలు కీలక అంశాలపై ముఖాముఖి చర్చించనున్నారు. జాతీయ వార్తలు కల్కి 2898 ఈడీ 6000 ఏళ్ల కథ 600 కోట్ల బడ్జెట్ తెలుగులో ఒక ప్రెస్ మీట్ లేకుండానే టికెట్ దొరకనంతగా క్రేజ్. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. ఈరోజు రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు మీ ముందుకు తెచ్చాడు శివకుమార్, గ్రేడ్ 9 జాస్పర్ నుండి. రాష్ట్రీయ వార్తలు ఢిల్లీ ఎఫెక్ట్ అలక్ విడన్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ తలుపులు తెరిచి ఉన్నాయి. క్రీడా వార్తలు ఆఫ్ఘనిస్తాన్పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం. ధన్యవాదములు. శుభోదయం అందరికీ. ఈరోజు రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు మీ ముందుకు తెచ్చాడు శివకుమార్, గ్రేడ్ 9 జాస్పర్ నుండి. రాష్ట్రీయ వార్తలు
ఢిల్లీ ఎఫెక్ట్ అలక్ విడన్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ తలుపులు తెరిచి ఉన్నాయి. క్రీడా వార్తలు. ఆఫ్ఘనిస్తాన్పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం. ధన్యవాదములు. ఈరోజు వాతావరణ విశేషాలు తెచ్చింది నిఫత్ 9వ తరగతి నుంచి. వాతావరణ విశేషాలు: అత్యధిక ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్లు, అత్యల్ప ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ధన్యవాదములు. ఈరోజు సూక్తి మీ ముందుకు తెచ్చింది స్వప్న 9వ తరగతి నుంచి. సూక్తి: ఒక్కసారి కూడా నువ్వు కార్యాచరణకు పూనుకోకుండా 1,00,000 సార్లు ఆలోచించడం వలన ప్రయోజనం ఉండదు. ధన్యవాదములు. ఈరోజు మీ ముందుకి కొత్త పదం తెచ్చాడు సాయితేజ 9వ తరగతి జాస్పర్ నుంచి. కొత్త పదం కార్యాచరణ అంటే పనిని చెయ్యడానికి. మిత్రులారా నాతో కలిసి పలకండి. కార్యాచరణ పనిని చెయ్యడానికి. ధన్యవాదములు. ఉదయం అందరికీ. ఈరోజు మీ ముందుకు సామెత తీసుకొచ్చాడు రితీష్ 9వ తరగతి జాస్పర్ నుండి. సామెత: అతి రహస్యం బట్ట బయలు. అర్థం: ఏ విషయాన్నైనా ఎంత దాచాలని చూస్తే అంత త్వరగా బయటపడుతుంది. ధన్యవాదాలు. ఈరోజు పద్యం మీ ముందుకు తీసుకొచ్చాడు మహేష్ 9వ తరగతి జాస్పర్. పద్యం: ఆపురం మేలు మేలు బలియంచు ప్రజలు జయవెట్టుచుండ నా జ్ఞా పరిపాలన వ్రతుడు శాంతి దయాభరణుడు సత్య భాష పరతత్వం కోవిదుడు సాధు జనాధరుడు దాన విద్య పరతంత్ర మానసుడు ధర్మతనుజుడు దగ్రతేజుడై. ధన్యవాదం. పద్యం యొక్క భావం మీ ముందుకి తీసుకొచ్చాడు కే వినయ్ 9వ తరగతి టొపాజ్ నుంచి. భావం: యమధర్మరాజు వారపు పుత్రుడైన ధర్మరాజు తన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తను కూడా ప్రవర్తించాలని దీక్ష కలవాడు. శాంతి దయ అనే మహాగుణాలన్నీ ఆభరణాలుగా ధరించినవాడు. నిజం చెప్పడంలోని స్వరస్యాన్ని బాగా తెలిసినవాడు. అటువంటి ధర్మరాజును గుర్చి ఇంద్రప్రస్థ ప్రజలంతా మేలు బలి అంటూ జేజేలు పలికారు. ధన్యవాదం. మీ ముందరికి ఈరోజు ఒక 2 విషయాలు చెప్దామని వచ్చున్నాను. నేను ఈ స్కూల్కి వచ్చి దాదాపుగా ఒక 15 రోజులు అవుతూ ఉంది. ఈ 15 రోజుల సమయం రోజుల లోపల నేను గమనించింది ఏంటి అంటే, మన ఎవరికి కూడా వందే మాతరం పట్ల కానీ జాతీయ గీతం జనగణమన పట్ల కానీ చిత్తశుద్ధి లేదనేది నాకు అర్థమవుతున్న విషయం. ఎందుకు అంటే, జనగణమన అనేటువంటిది మ్యూజిక్ పెడుతున్నారు. ఆ మ్యూజిక్ మనకు వినిపిస్తుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి 400 మంది విద్యార్థులు మనం పాడుతూ ఉంటే మన యొక్క ఉన్నటువంటి జనగణమన ఈ రెండు కూడా ఏదో ఊరికే అసెంబ్లీలో టైం పాస్ చేయడం కోసమో లేకుంటే మనం సరదాగా పాడుకోవడం కోసమో పెట్టినటువంటి గీతాలు కాదు. వాటిని పాడుతుంటే కాల్చి చంపేసినటువంటి రోజులు చాలా ఉన్నాయి. వందే మాతరము అంటే ఇక్కడ నడి బజారులో ఉరిదీసినటువంటి ఆ యొక్క రోజులు మనం బ్రిటిషర్స్ యొక్క కాలంలో చూస్తున్నాం. సో ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ యొక్క వందే మాతరం, ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ యొక్క జనగణమన. కాబట్టి పాడేటప్పుడు అందరూ కూడా మీ యొక్క అందరి యొక్క ధ్వనిని అక్కడ పెంచుతూ గట్టిగా పాడితే అది చూడడానికి వినడానికి బాగా ఉంటుంది. మనందరం విద్యార్థులు, రాజకీయ నాయకులం కాదు. రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే వందే మాతరం పాడాలి భారతదేశంలో ఉంటే, జనగణమన పాడాలి భారతదేశంలో ఉంటే అని చెప్తారు తప్ప వాళ్ళకి పాడడానికి రాదు. కానీ మనం విద్యార్థులం కాబట్టి తప్పనిసరిగా మనం వందే మాతరం కానీ ఈ యొక్క జనగణమన కానీ అండ్ అలాగే మన యొక్క తెలంగాణ రాష్ట్ర గీతం కానీ పాడడం లోపల ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనేది నా యొక్క చిన్న మనవి. దీన్ని తప్పకుండా అందరూ పాటిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.